మీకు ఎటు పెడదామని చెప్పేసి డయాస్ ఎక్కడ వస్తుంది అది ఇట్లా కూర్చుంటాం మనం ఇట్లా కూర్చొని చూస్తాం వాళ్ళు దక్షిణ మన దక్షిణ ఫేస్ అయితే ఎట్లా అయితే అటు పోయిన తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ లాగా పెట్టుకుని ఇక్కడి నుంచే మొదలు పెడితే ప్లేస్ ఈడ మా వెహికల్ అది ఓవరాల్గా చాలా హ్యాపీ మళ్ళీ లైన్ ఏదైతే ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అధికారం ఉన్న రోజున ఇచ్చిన మాటని టెక్స్టైల్ పార్క్కి భూమిని కేటాయించడం దాన్ని ముందుకు తీసుకోవాలని తలిస్తే గత ప్రభుత్వంలో కేవలం ఈ యొక్క టెక్స్టైల్ పార్క్ కొన్ని వందల వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఈ పార్కుని కొందరికి లబ్ధి చేకూర్చే విధంగా పట్టాలు ఇచ్చి ఆ రోజు దీన్ని ఏమాత్రం ముందుకు తీసుకుపోయినట్టు వైనాన్ని చూసాం. మళ్ళీ యువగళం పాదయాత్రలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా ఇక్కడికి నడుస్తూ వచ్చినప్పుడు ఆ రోజు ప్రత్యేకంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి టెక్స్టైల్ పార్క్ని ఇస్తామని చెప్పి శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. తద్వారానే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల కాలంలోనే చెప్పిన మాట తప్పకుండా అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా కదిలిచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని టెక్స్టైల్ పార్కుకు 77 ఎకరాలు కేటాయిస్తూ ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పారిశ్రామిక శాఖ మంత్రులు ఉన్నటువంటి భరత్ గారి చేతుల మీదుగా వర్చువల్ ఇనాగ్రేషన్ ఇక్కడ జరగబోతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు. చెప్పిన మాట నేను మొదట్లోనే చెప్పాను మీకు. ఈరోజు హామీలు నిలబెట్టుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మా అధినాయకుడికి మించినటువంటి వారు ఎవరు ఉండరు. గతంలో కూడా మీకు తెలుసు ఇక్కడ ఈ పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్డీఎస్ రేట్ కెనాల్ని 1900 కోట్లతో టెండర్ పిలిపిస్తే ఆ యొక్క ప్రాజెక్టుని సర్వనాశనం చేసిన పరిస్థితి. ఇలా ఒక్కొక్కటి ఏ ప్రభుత్వం అయితే ఆ రోజు మంచి నిర్ణయాలు చేసి ఇటు మా ఎమ్మిగనూరు నియోజకవర్గం చేనేత కళాకారులకు అదే రకంగా ఎంప్లాయ్మెంట్కి ముఖ్యంగా ఈ యొక్క పార్కు దోహదపడుతుందని మరొక్కసారి 77 ఎకరాలు కేటాయించినందుకు టెక్స్టైల్ పార్కుకి ఈరోజు మళ్ళా నాంది పలుకుతున్నందుకు ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున మా అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా హ్యాండ్లూమ్స్ ఏదైతే బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు ఉన్నారు సవిత గారు వారు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క అంశం మీద. ఎందుకంటే ప్రతి చోట కూడా ఇప్పుడు మాకు కమిషనర్ గారు కానీ రేఖా గారు అదేవిధంగా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు హ్యాండ్లూమ్స్ అందరూ కూడా ఏపీఐసి అధికారులు కూడా ఈరోజు ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతం పశ్చిమ ప్రాంతం మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఎంప్లాయ్మెంట్ అదే రకంగా చేనేత కళాకారులకు ఎంతో మేలు చేసేటువంటి ఈ యొక్క టెక్స్టైల్ పార్కుకు నాంది పలికేది మే 1వ తేదీ ఇనాగరేషన్ జరగబోతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున ముఖ్యమంత్రి వాళ్ళకు తెలియజేస్తున్నాం.